యేసు మాతో మీ ఉండగా నేను అలసిపోలేనయ్యా. చప్పట్లు కొడదాం. యేసు మాతో మీ ఉండగా నేను అలసిపోలేనయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటారు, అంత నీవే చూసుకుంటారు, అంత నీవే చూసుకుంటారు. యేసు మాతో మీ ఉండగా మేము అలసిపోలేనయ్యా. యేసు మాతో మీ ఉండగా మేము అలసిపోలేనయ్యా. Yes, the Lord is with us. We believe that He is with us today here and blessing us. Amen. And guiding us. Amen. And He is listening to the praise of our Mother Mary and answering everyone today. God's holiness showed itself in the redemption of man and of the nations. Jesus said, "For you all sake I concentrate myself." By the power of the redemption, the world and man have been consecrated. Consecration means to set aside for a sacred purpose. Mary's life was set aside for the sole purpose of serving our Lord. By following her example, we can completely give ourselves to Christ in a fundamental way that consecrates us to Him. We consecrate ourselves in order to be more devoted to the Lord and His Blessed Mother. The Mother of Christ invites us to join with the Church of the living God in the consecration of the world. In this act, mankind as a whole, the nations and each individual person are presented to the eternal Father with the power of the redemption won by Christ. When we celebrate Mass, in our midst is Mary, the Mother of Son of God, and she introduces us into the mystery of His offering of redemption. We welcome each one of you present here for this Eucharistic celebration. పాటల బృందంతో పాటు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడదాం. Let's all clap our hands and praise and worship God. It's a great day.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. చేతులెత్తి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఫాదర్ వి ప్రైజ్ యు, Father, we praise you. జీసస్ వి థ్యాంక్ యు, Jesus, we thank you. హోలీ స్పిరిట్ వి అడోర్ యు. Holy Spirit, we adore you. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఫాదర్, Father, thank you for giving us thank you for giving us such a wonderful mother such a wonderful mother to intercede for us. to intercede for us. హల్లెలూయా. Hallelujah. తండ్రి దేవా, తండ్రి దేవా, మరియ తల్లిని మరియ తల్లిని మాకు తల్లిగా మాకు తల్లిగా ఎల్ల వేళలో ఎల్ల వేళలో విజ్ఞాపన ప్రార్థన చేయుటకై విజ్ఞాపన ప్రార్థన చేయుటకై గొప్ప బహుమానముగా గొప్ప బహుమానముగా ప్రపంచానికి ఇచ్చావయ్యా. ఈ ప్రపంచానికే ఇచ్చావయ్యా. హల్లెలూయా హల్లెలూయా. 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 యేసయ్యా, యేసయ్యా, ఈ రోజు ఈ రోజు ఈ పూజా బలిలో ఈ పూజా బలిలో ఆత్మదేవుని ఆత్మదేవుని మాలోనికి పంపుమయ్యా. మాలోనికి పంపుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ స్వరూపుడా, ఆత్మ స్వరూపుడా, మా యేసయ్యా, మా యేసయ్యా, నీ ఆత్మతో నీ ఆత్మతో ఆనాడు మరియ తల్లిని ఆవరించినట్లు ఆనాడు మరియ తల్లిని ఆవరించినట్లు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ఇక్కడున్న ప్రతి బిడ్డ ఈ ప్రార్థనలో ఈ ప్రార్థనలో భక్తితో పాల్గొనుటకై భక్తితో పాల్గొనుటకై నీ ఆత్మను పంపుమయ్యా. నీ ఆత్మను పంపుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. 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 హోలీ గోస్ట్ Holy Ghost, descend upon us descend upon us. today. Today We want to we want to celebrate celebrate the great day, the great day, the birthday of our mother. the birthday of our mother. Hallelujah. 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 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టుకు పాడదాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని పాడండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ Holy Spirit, come upon us. Let your fire fall upon us, so that we may be also anointed today. పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు తాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా మరి శక్తితో నింపుమా. అంతిమ దినమున అందరిపై ఆత్మను కుమ్మరిస్తానన్నావే నా దేవా. నాపై దిగి రావయ్యా, శక్తిని వసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో అందరి చేతులది గట్టిగా చెప్పండి, కళ్ళు మూసుకొని పాడండి. Give a mighty clap to the Lord. Praise and worship God. వేచి ఉన్నామయ్యా, మేము వేచి ఉన్నామయ్యా.
పరిశుద్ధ ఆత్మను పంపుమయ్యా పంపుమయ్యా. దేవా ఈ స్థలంలో నీ పరిశుద్ధ ఆత్మ బలముగా దిగి రావాలి. Lord Jesus, in this holy ground right now, let your anointing, let your Holy Ghost descend upon every person, Lord, so that devotedly we may be able to celebrate the birthday of your mother. We may revere today this beautiful occasion. Thank you, Lord. Praise you, Lord. Worship you, Lord. Adore you, Lord. దేవుని బిడ్డ చేతులను గట్టిగా చప్పట్లు కొడుతూ మరియ తల్లి పండుగ, మన తల్లి పండుగ, పరిశుద్ధాత్మతో నింపబడిన తల్లి యొక్క పండుగ. ఆమెను ఆవరించిన అదే ఆత్మ దేవుని బిడ్డలైన దేవుని కుమారులైన కుమార్తెలైన నన్ను నిన్ను కూడా నింపుటకు సిద్ధపడుతున్న పరిశుద్ధమైన గడియ. నింపుకో, పొందుకో. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Let there be power. Let there be power. Let there be power. ఈ శక్తిని మేము అనుభవించాలి. ఈ సాక్షిగా వెళ్ళాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Let's all bow down our heads silently. Let's remember all our sinfulness, our weaknesses, and all that blocks us to receive good health, because our mother is called our Lady of Good Health. In order to receive the good health, in order to receive the good news, whatever is blocking us, let's say sorry to the Lord. Let's ask pardon from God. And we will all join together and acknowledge our sinfulness. Andaru kalsi sarva shakti gala sarveswaranitonu sahodari sahodarulara meetonu papa sangeethamu cheyichunnanu. ఏదైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోపము చేతను బహు పాపము చేస్తని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా ఘోర తప్పు. అందుచేత ఎప్పుడునూ కనికై ఉండడు పరిశుద్ధ మరియము సకల దూతలతోనూ పునీతులతోనూ సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గ అనుగ్రహపు వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్యైన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూర్చొని దేవుని యొక్క వాక్యమును ఆలకించుదాం. ప్లీజ్ బీ సీటెడ్ అండ్ లిసన్ టు గాడ్స్ హోలీ వర్డ్. First reading, a reading from the book of Micah, chapter 5, verse 1 to 4. Chapter 5, verse 1 to 4. Now you are walled around with a wall, siege is laid against us. With the rod they strike the ruler of Israel upon the cheek. But you, O Bethlehem of Ephrathah, who are one of the little clans of Judah, from you shall come forth for me one who is to rule in Israel, whose origin is from of old, from ancient days. Therefore, he shall give them up until the time when she who is in labor has brought forth, then the rest of the kindred shall return to the people of Israel. And he shall stand and feed his flock in the strength of the Lord, in the majesty of the name of the Lord his God. And they shall live secure, for now he shall be great to the ends of the earth. This is the word of the Lord. Thanks be to God. என் இசையா
Second reading, a reading from the letter of Paul to the Romans, chapter 8, verses 28 to 30. We know that all things work together for good, for those who love God, who are called according to his purpose. For those whom he foreknew, he also predestined to be conformed to the image of his Son, in order that he might be the firstborn within a large family. And those whom he predestined, he also called, and those whom he called, he also justified, and those whom he justified, he also glorified. This is the word of the Lord. Thanks be to God. Please rise for the gospel acclamation. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము వచనములు 18 నుండి 23 వరకు. మాథ్యూ చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 18 to 23. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావమునా గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను
వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినని నెరవేరునట్లు ఇది ఎంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరు రెండు చేతులను పైకి లేపి ఒక్క నిమిషం ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. Shall we all raise both of our hands and worship and glorify God? Let us not get disturbed, but let us look unto heaven. మనం ఎటువంటిగా మనం డిస్టర్బ్ కాకుండా పరలోకం వైపు మనం చూద్దాం. Lord, I thank you and praise you for giving us such a beautiful mother. ఇంతటి మంచి తల్లిని మాకు ఇచ్చినందుకు దేవానికి వందనాలు, నీకు స్తోత్రములు. Today we want the blessings through that mother. అమ్మ మరియ ద్వారా మాకు ఆశీర్వాదాలు ఈ రోజు కావాలి ప్రభువా. మేము కూడా ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంత మందిలో ఆశీర్వదించబడిన బిడ్డలుగా వెళ్ళాలి. Before we go back to our house, we also must see that a blessing accompanies in our life, oh Master. Hallelujah. 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 ప్రభువా ఈ రోజు పడినటువంటి వర్షం కరుణా వర్షముగా నీవు మార్చుము దేవా. Lord, as the rain fell today, let it become a merciful rain in our lives, oh Master Lord. ప్రభువా నీ కరుణ లేకుండా మేము బ్రతకలేమయ్యా. Without your grace we cannot live, oh Jesus. ప్రభువా మేమందరం నశించిపోయే వేళలో మరియ తల్లిని పంపించి ఆమె ద్వారా యేసు ప్రభుని కరుణ రూపంలో పంపించావయ్యా. When we are all about to perish, oh Master, you sent Mother Mary and through her you sent Jesus and showed your mercy, oh Lord. Let that rain of mercy descend upon us today. ఆ కరుణా వర్షం మా మీద కుమ్మరించబడును గాక. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడండి. Lifting both of your hands, clapping your hands, we shall sing. చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు. Lifting up our hands, clapping our hands. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ చేతులు పొందాలని. హల్లెలూయా 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 హల్లెలూయా. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది గొప్ప దినం, గొప్ప దినం, గొప్ప దినం, ఇది గొప్ప దినం, గొప్ప దినం, గొప్ప దినం, గొప్ప దినం, గొప్ప దినం.
చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ Lifting up our hands, clapping our hands. This is the day that the Lord has made, Amen. that the Lord has made. Amen. We will rejoice and be glad in Him, and be glad in Him. Oh, this is the day that the Lord has made. We will rejoice and be glad in Him. This is the day that the Lord has made. పక్కన ఉన్న వ్యక్తిని చూసుకుంటూ నవ్వుతూ పాడండి. Looking at your neighbor, give a big smile and you sing the song. ఒకవేళ వీలు ఉంటే మీ చేతులను అందించి మరియ తల్లి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. నిరుత్సాహపడకండి, ఉత్సాహంగా శుభాకాంక్షలు. Look, extend your hand, give your hand to the neighbor and say, Happy Feast, Mother, and cheerfully, don't get troubled in your heart. This is a great day for you. ఓ కొంతమంది మంచిగా నవ్వుతున్నారు, అలాగే నవ్వుకుంటూ చెప్పండి. So many are smiling. This is a great smile. Smile and sing for the Lord. ఇది గొప్ప దినం, Amen. గొప్ప దినం, Amen. ఇది గొప్ప దినం, Amen. ఇది గొప్ప దినం. పాడండి. గొప్ప దినం, గొప్ప దినం, ఇది గొప్ప దినం, ఇది గొప్ప దినం. ఇది గొప్ప దినం, గొప్ప దినం, Amen. ఇది గొప్ప దినం, ఇది గొప్ప దినం. Amen. గొప్ప దినం, గొప్ప దినం, ఇది గొప్ప దినం, ఇది గొప్ప చేతులెత్తి చేతులెత్తి చెప్పండి. గొప్ప దినం, ఇది గొప్ప Waving your దినం, hands. ఇది గొప్ప దినం, ఇది గొప్ప దినం. సాతానుకి టాటా, కన్నీటికి టాటా, Amen. శాపానికి టాటా. చెప్పండి. సాతానికి టాటా, కన్నీటికి టాటా, శాపానికి టాటా. ఇది గొప్ప దినం, గొప్ప దినం, Amen. ఇది గొప్ప దినం, గొప్ప దినం, ప్రభు గొప్ప దినం, ఇది గొప్ప దినం, ఇది గొప్ప దినం, ఇది గొప్ప దినం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మర్చిపోవద్దు, మనం కొనియాడేది పెద్ద మరియ తల్లి పండుగ కాదు, చిన్న బిడ్డ జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. తెలుసుకోండి, దానిని ఈరోజు వివరించబోతున్నాను. We are not celebrating the birthday of a big mother Mary, but we are celebrating a birthday of a small little baby mother. Praise So we the have to Lord. remember and we have to pray. హల్లెలూయా. Hallelujah. How this small baby girl, today whole Khairatabad it is raining and the people are carrying this small baby who has become so big, and people are celebrating feast day all over the world. What is special about her? I was reflecting, I will share with you. ఈ చిన్న అమ్మాయి, ఈ చిన్న ఆడపిల్ల, ఒక చిన్న ఆడపిల్ల ఈ యావత్ ఖైరతాబాద్ ప్రాంతం అంతా భారీ వర్షం పడుతుంటే అనేక మంది జనాలలో కాకుండా అలా ఊరేగింపు కలిగి పెద్దగా అయిపోయి యావత్ ప్రపంచంలో అందరి చేత ఎలా కొనవాడబడుతుంది ఈ విషయం నేను మీతో చెప్పుకుంటాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. వర్షం పడుతుంటే సిస్టర్స్ ఆసుపత్రికి వెళ్ళాను. I went to sisters hospital place because it was raining. అక్కడికి వెళ్ళి నేను ఉంటే సిస్టర్స్ ఒక చక్కటి విషయాన్ని నాతో చెప్పారు. There I went, I was just sitting and chatting with them and they told a beautiful thing there. ఫాదర్ గారండి నిన్నటి రోజు తేరు తిప్పిన తర్వాత తేరు ఏ విధంగా దాన్ని తీసుకెళ్లారో ఆ కర్రను తీసి పక్కన పెడితే ప్రజలు వెళ్ళి కర్రను కూడా ముద్దు పెడుతున్నారు ఫాదర్. After the procession, after that they brought the procession inside and put the statue there and removed the stick, people are going there, flocking there and even kissing that stick, father, they said. అంటే మన ప్రజల విశ్వాసం ఎంత గొప్పదని మెచ్చుకున్నారు. మీరు కూడా చప్పట్లు కొట్టండి. Look at the faith of our faithful. Give a mighty hand to the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇది ఏంటంటే ఆశ్చర్యంగా ఉన్నది, ఒక చిన్న పాప ఇంత గొప్ప వ్యక్తిగా మారిపోయి ఆమెను మోసుకుని వెళ్ళినటువంటి కర్రను కూడా ప్రజలు ముద్దు పెట్టుకున్నారంటే ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటిది? ఆ వచనమును మనం ఎందుకు పొందకూడదని ఈ యొక్క ఆశతో ఈ యొక్క చిన్న ధ్యానమును మీతో గడపాలని ఆశిస్తూ ఉన్నాను. How can this small little baby girl become so big and so popular and so much of influence about her in our lives? What is that popularity in her? We will learn today. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. The book of Micah chapter 5 verse 2,
We just now heard it from the reading. మనం ఈ రోజు మొదటి పట్టణంలో మనం చూసాం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. You Bethlehem of Ephrathah, you are one of the little ones of Judah, but from you shall Amen. come forth for me the one who is to rule Israel. బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములో మిక్కిలి చిన్న దానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి, నీవిప్పుడు చిన్నగా కనిపించినా, చెప్పండి, నీవిప్పుడు చిన్నగా కనిపించినా నీ నుండే నీ నుండే దేవుడు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నా. గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఒక్కరు కూడా చెప్పండి కొట్టలేదే. Amen. Tell your neighbor, tell your neighbor. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Tell your neighbor, my brother, My brother, my sister, my sister, you look so small, you look so small, and your problem looks so big, but the problem is so big. but from you, But from you, the smallest one, the smallest one, great things are going to happen. great things are going to happen. Give a mighty hand to the Lord. You believe? విశ్వసిస్తున్నారా? You believe? విశ్వసిస్తున్నారా? Hallelujah. Hallelujah. నాకు ఈ పాట పాడాలని ఉంది కానీ టైం లేదు, కావున వాక్యంలోనికి వెళదాం. I want to sing this song really, but there is no time. I want to go to the word of God. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. I don't know how many of you heard from morning the gospel of today. ఈ రోజు ఉదయం నుండి ఎంతమంది సువార్త విన్నారో నాకైతే తెలియదు, కానీ తెలుగులో దీనికి పేరు యేసు ప్రభు వంశావళి అంటారు, ఇంగ్లీష్లో జీనియాలజీ అంటారు. in English we say genealogy. Praise the Lord. Praise the Lord. This is the genealogy of Jesus. ఈ యేసు ప్రభు యొక్క వంశావళి అయినది ఇది. Praise the Lord. Praise the Lord. అందరూ ఒక్కసారి బాగా గమనించండి. Listen carefully, my dear children of God. Praise the Lord. Praise the Lord. ఈ రోజు పండుగ మరియ తల్లిది. Today is the feast of Mother Mary. But the reading is about Jesus. కానీ యేసు ప్రభు గురించి ఈరోజు పట్టణం రాయబడి ఉంది. Praise the Lord. Praise the Lord. మరియ తల్లి గురించి ఎన్నో సువిశేషం ఉన్నప్పుడు ఎందుకు ఈ పట్టణమును ఈ రోజు ఎన్నుకున్నారు? There are so many messages inscribed in the Bible about Mother Mary. Why particularly they have taken only this message that is about the genealogy of Jesus Christ today? Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మీకు టైం ఉన్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. Please take time and read the Gospel of Matthew chapter 1 verses 1 to 17. ఈ రోజు మీతో పలుకుతున్నాను, మీ తాత ఎవరో మీకే తెలియదు, కానీ యేసు ప్రభు వంశావళి ఒక పెద్ద లిస్ట్ ఈ రోజు మత్తయి సువార్తలో మనకు ఇవ్వబడినది. కంప్యూటర్ లేదంటే అప్పుడు ఎవరు రికార్డ్ చేశారో తెలియదు, కానీ లిస్ట్ మొత్తం ముత్తాత మొదలుకొని వాళ్ళ తాత తెలుగులో ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. అన్ని లిస్టు ఈరోజు బైబిల్ గ్రంథంలో మరియ తల్లి పండుగ సందర్భంగా ఎందుకు ఇవ్వాలి? We don't know really who is our grandfather, but when we look at the Bible, there is so much of genealogy written about the Jesus Christ, and today is the birthday of Mother Mary. Why this genealogy is given to us today? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి ప్రియమైనటువంటి సంగమా, ఈ రోజు మనము మరియ తల్లిని తేరులో తీసుకొని వెళ్ళి ఈ ఊరంతా తిరిపి ఈ రోజు ఆనందిస్తూ ఉన్నాం. దీనికి అర్థం ఏమిటి? We have taken Mother Mary in a procession and we have gone all through that city and when came back very happily. Why we are doing all these things? నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక చిన్న పాప ఈ స్థాయికి ఎట్లా ఎదిగిందండి? How can this little small baby go into that status of our life? ఎంతమందికి దాన్ని వినాలని ఉంది చేతులు? How many of you want to really listen these all things today? హల్లెలూయా. Hallelujah. దీనిని వింటున్నప్పుడు మరియ తల్లి మిమ్మల్ని కూడా Amen. గొప్ప బిడ్డలుగా మార్చబోతుంది. As you listen this talk today, Mother Mary also will lift you up higher. Praise the Lord. Praise the Lord. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు యేసు ప్రభు వంశావళి గురించి వింటూ ఉంటే చాలా బాధాకరమైన కొన్ని విషయాలు మీరు వింటారు. When we listen to the genealogy of the Jesus Christ, we see so many sad things happening here. ఈ రోజు ఖైరతాబాద్ లో మరియ తల్లిని గౌరవిస్తూ
అటువైపు కొంతమంది దేవుని ఆరాధిస్తూ మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నారంటే, ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నామంటే ఒక చిన్న పాప ఈ భూలోకానికి రావటానికి ముందు ఎంతో మంది ఏడ్చారు, కన్నీళ్లు కార్చారు, అవమానపడ్డారు, దుఃఖపడ్డారు. మా జీవితంలో ఎందుకు జరుగుతుందని వేదనతో దుఃఖముతో మునిగిపోయారు. మర్చిపోవద్దు, అప్పుడే పండుగకు అర్థం వస్తుంది. Before we see the life of everyone, this small little baby entering into the world, before that so many cried bitterly. They had very sorrowful moments and they said, why these things are happening to us? We really don't know. When we venerate the cross and when we go for adoration, we really don't know how many things happened before the birth of Mother Mary. దానిలో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. We can first name it as Abraham. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. Gospel of Matthew chapter 1 verse 1. అబ్రహాము గురించి ప్రారంభం చేస్తున్నారు, మరియ తల్లి గురించి వివరించడానికి ఈ రోజు పట్టణంలో. Today, to describe the life of Mother Mary, the word of God starts with the life of Abraham. అది పెద్ద లిస్ట్ అండి. అందరి గురించి చెప్పాలంటే ఈ రోజు రాత్రి సరిపోదు. రాత్రి ఫాదర్ క్రిస్తు గారు మీకు దాన్ని వివరిస్తారు. ఇప్పుడు క్లుప్తంగా నేను మీకు ఒక విషయం చెప్తాను. అది ఏంటంటే, అబ్రహాం ఎవరు? Who is Abraham? There is so big list here. I cannot share all these things because lack of time. Tonight Father Christo will be sharing you so many things. And who is this Abraham? ఈ అబ్రహాము తన జీవితములో సంతానవరం లేకుండా బాధపడి ఏడ్చినటువంటి ఒక వ్యక్తి. Abraham was a person who had no children and he cried for the gift of child. ఎప్పుడు దేవుడే దిక్కని ఉన్నటువంటి అబ్రహామునకు దేవుడు సంతానం ఇవ్వలేదు. Always Abraham looked upon the Lord and waited upon the Lord, but God did not give child to the baby. ఇక్కడ ఉన్నటువంటి వారు, ప్రభువా ప్రతి సంవత్సరం ఖైరతాబాద్కు వస్తున్నాను, ఎంజాలకు వెళ్తున్నాను, వేలాంగణికి వెళ్తున్నాను, నాకు ఒక బిడ్డని ఇవ్వలేదని ఏడుస్తున్నారేమో. Might be you were also crying so many years for, my Lord, I'm coming to Khairathabad for Navina prayers and the feast day, and I'm also going to the infant Jesus run Emjala, but nothing is happening in my life. ఎందుకయ్యా ఈ ఆలస్యము? Why this delay, oh my Lord? దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు సువిశేష పఠనం అర్థమవుతేనే ఈ పండుగ కూడా అర్థం వస్తుంది. If you really understand the gospel of today, you can understand the real festival of today. ఎన్నో సంవత్సరాలు అబ్రహాం వేచి ఉన్నాడు. So many years Abraham waited. ఎందుకండి ఈ శోధన? Why this temptation? నీలో కూడా ఇక్కడ మరియ తల్లి భక్తులు ఇక్కడ ఉన్నారు. మరియ తల్లిని నేను ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాను ఫాదర్, ఎందుకు నా కన్నీళ్ళు ఇంకా తుడవలేదు? So many devotees are here. We are crying in front of Mother Mary, Father, why this delay is happening? We really don't understand. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ రోజు మీ అందరికి ఒక రహస్యం బైబిల్ నుంచి చెప్తాను. Today I want to share a secret from Bible today. ఎవరెవరి జీవితంలో దేవుడు కొన్ని వరములు ఇవ్వటానికి ఆలస్యం చేశాడో, in the delay, if God takes time and delay for the people to bless them, అటువంటి వారికి దేవుడు తరువాత ఇచ్చిన బహుమానం ఎవరికి ఇవ్వని బహుమానముని దేవుడు and వారికి ఇచ్చాడు. afterwards God gives such a gift that no one in the world will have that gift. అబ్రహామునకు దేవుడు కుమారుని ఇచ్చాడు. God gave Abraham a son. ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబాలను దీవించే వరమును దేవుడు ఇచ్చాడు. Through him God blessed the entire nation. ఎందుకంటే ఈ వంశావళిలో అబ్రహాము గురించి చెప్పి మరియ తల్లి పండుగ సందర్భంగా ఈ సువిశేష పఠనం మనకి ఇవ్వాలి. Why God shared about Abraham and on the day of the feast of Mother Mary and gave this gospel today. ఈ కథను మీరు వినకుండా ఈ రోజు ఇంటికి వెళితే మరియ తల్లి పండుగ పూర్తి కాలేదు. If you don't listen this story and go back, you really don't know the meaning of the festival. ఈ చిన్న పాప మరియ తల్లి ఎట్లా భూలోకానికి వచ్చింది? How this little baby Mother Mary came into this world. దయచేసి వెళ్ళి బైబిల్లో దీన్ని వెతకకండి, ఇది లేదు బైబిల్లో. You need not search in the Bible because that is not written in the Bible. There are oral tradition and written tradition. ఇక్కడ బాహాటంగా కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని రాతపూర్వకంగా నిజాలు ఉన్నాయి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మరియ తల్లి అమ్మ నాన్న పేరు జోకిం అన్నమ్మ. జోకిన్ అమ్మలకు పుట్టిన బిడ్డనే మరియ తల్లి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అబ్రహాముకి ఏమి జరిగిందో
అదే మరియ తల్లి అమ్మ నాన్నకు జరిగింది. What happened in the life of Abraham, the same thing happened in the life of the parents of Mother Mary మరియ తల్లి also. అమ్మ నాన్నకు పిల్లలు లేరు. The parents of Mother Mary had no children. ఈ మరియ తల్లి అమ్మ నాన్న పాపం వాళ్ళ జీవితంలో పుణ్య స్త్రీ పుణ్య పురుషుడు. They both are very pious people in their life. వారి జీవితంలో దేవుడు సంతానవరం ఇవ్వలేదు. In their life God did not give children to them. తండ్రి అయిన జోకిం బాధతో The father Joachim was crying with sadness. తన భార్యతో చెప్పి వెళుతున్నాడు, అమ్మా నేను యెరూషలేమునకు వెళ్తానమ్మా, అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని వస్తానని వెళ్ళిపోతున్నాడు. He is going and saying, I will go to Jerusalem there and there I'll pray. He is crying and saying to the wife. ఈ గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి అక్కడ అర్పించి మన ఇద్దరి కోసం ప్రార్థన చేసుకొని వస్తానని వెళ్ళిపోతున్నాడు. I will take this lamb and go and offer the lamb as a sacrifice and pray for both of us. Is going to Jerusalem. అక్కడ ఆయన వెళ్ళేసరికి There after he went there, అక్కడ ఉన్న గురువు కూడా ఆయనను నిందిస్తూ ఉన్నాడు. the priest also started insulting him. నీవు ఏదో పొరపాటు చేసి ఉంటావు, అందుకే నీకు పిల్లలు లేరని అనరాని మాటలు చెప్తూ He ఉన్నాడు. was saying so many words which cannot be spoken. He said, you have done something wrong. That is why God did not give you children. ఈ అవమానమును మరియ తల్లి తండ్రి అనుభవించవలసి వచ్చింది. This insult, the mother Mary's father had to bear this insult. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు తేరులో మరియ తల్లిని మనమందరం ఊరేగింపుగా తీసుకువెళ్ళాము. ఈ సత్యం తెలుసుకోండి. You have taken as a procession this Mother Mary. Listen and learn ఇంత this గొప్ప secret. పండుగ ఒక చిన్న ఆ పాపకి ఎందుకు ఇట్లా జరుగుతుంది? Why this great festival is going to happen given to this small baby? ఒక్కప్పుడు తన తండ్రి ఏడ్చాడు. Once upon a time father of Mother Mary cried. యెరూషలేం దాకా వెళ్ళాడు. He went till Jerusalem. ప్రభువా మాకు ఒక సంతానవరం ని ఇస్తే, Father, God, if you give us one baby, ఆ బిడ్డను మీకే ఇస్తామని వాళ్ళు కూడా దేవుని ముందు మాట ఇచ్చారు. we will offer this child to you. This is the word they gave to Jesus. కానీ దుఃఖకరమైన విషయం, ఆ గురువు ఆయన అర్థం చేసుకున్న సమయంలో వాడిపోయిన ముఖముతో ఆ వ్యక్తి అడవిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. Sad thing is, even the priest could not understand the cry of the father, and with the insult he went off into the desert. ఇది దుఃఖకరమైన సినిమా కాదు, ఇది జరిగిన విషయం. It is not a cinema or a drama, it is a real fact, my dear children of ఈ God. రోజు ఇంతమంది వచ్చి మరియ తల్లిని పొగడుతూ ఉన్నారు, కానీ మరియ తల్లి భూలోకానికి ఎట్లా వచ్చింది? All of you are coming here and praising Mother Mary. How Mother Mary came into this world? తండ్రి ఏడ్చాడు, Because the father cried. అయ్యో నా భార్య దగ్గరికి ఎట్లా వెళ్తాను, How can I go to my wife now? నా భార్య దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందని చెప్తే భార్య వేదనకు గురి అవుతుందని ఇంటికి వెళ్ళలేక అడవి లోపలికి వెళ్ళిపోతున్నాడు. If I go to my wife and say my wife will be totally broken, we cannot go to the house. He went off into the field. అడవిలో ఆయన గొర్రెపిల్లను మేచే ఆ గొర్రెల కాపరులు చూస్తూ ఉన్నారు. He went into the forest and there the people were also looking at him. వాళ్ళు ఈయనను చూసి ఇదేంటండి పిచ్చివాడలాగా ఒక వ్యక్తి వస్తున్నాడని చూస్తూ ఉన్నారు. All the people there was looking, what this sort of mad man is coming and walking into the forest. అదే సమయంలో మరియ తల్లి అన్నమ్మ తన ఇంటి ముందు ఒక పక్షిని చూస్తుంది. ఆ తల్లి పక్షి తన బిడ్డ పక్షిని పోషిస్తూ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నది. At the same time, Mother Joachim was looking at the small parrot wherein the parrot was feeding the little baby. మదర్ మేరీస్ మదర్ వాస్ లుకింగ్ ఎట్ దట్. ఆ తల్లి దానిని చూస్తూ ఉన్నది. ఆమె చెప్తుంది, ప్రభువా పక్షులకు కూడా పిల్లలు ఉన్నాయి, నాకు పిల్లలు లేరని ఏడుస్తూ ఉన్నది. Lord, the birds have the babies, but I don't have the baby. She was crying looking at that bird. చరిత్రం పలుకుతున్నది. The history says, అటువైపు జోకిం ఏడుస్తున్నాడు, ఇటువైపు మరియ తల్లి అన్నమ్మ ఏడుస్తుంది. on one side Joachim was crying, on other side Annamma was crying. ఇద్దరికి మధ్యలో ఒక దూత పరలోకం నుండి కిందికి దిగి వచ్చాడు. In between both of them, angel of God came down. జోకిముతో ప్రభు చెప్తున్నాడు, భయపడకు, మరొకసారి ఎక్కడ అవమానపడ్డావో అదే యెరూషలేములో ఆ బంగారు ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో.
Do not fear, my dear Joachim. You go back to the place where you started crying near the golden statue. There you go and pray, he said. అలా ఏడ్చి 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 కన్నీళ్లు కార్చి వాళ్ళ అమ్మ నాన్న కార్చిన కన్నీలే ఈ రోజు ఖైరతాబాద్ లో పండుగగా జరుగుతున్నది. That's like tears of both parents. Today we are able to celebrate the feast of Mother Mary. ఉదయం నుంచి ఈ పట్టణంలో 3 పూజలు, తమిళం పూజ, తెలుగు పూజ, ఇంగ్లీష్ పూజ, మళ్ళీ బిషప్ గారు పూజ, ఇవన్నిటిలో మళ్ళీ ఎందుకు చదివి వినిపిస్తున్నారు? ఇది చరిత్ర. ఇంతమంది దెబ్బలు తిన్నారు, గాయపడ్డారు, అవమానమునకు గురి అయ్యారు. దాని ద్వారా ఈ పాప ఈ రోజు పెద్ద వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మారి ఆరోగ్యమాతగా మన మధ్యలో నడయాడుచున్నది కోసం ప్రార్థిస్తున్నాను. From morning we are listening English, Telugu, Tamil and Bishop Mass also, and in every mass we are reading this same passage of the Bible. Why? Because of all these sufferings all the forefathers and the fathers have done. That is why we are able to celebrate the feast, great feast of Mother Mary today. అందరి చేతులు పైకి లేపి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. Shall we all raise up both of our hands and close our eyes now? మీరు కూడా చేతులెత్తి చెప్పండి. You also raise up your hand and say, ఓ ప్రభువా, మేము కూడా మా జీవితంలో మరియ తల్లి అమ్మ నాన్న లాగా ఏడుస్తూ కన్నీటితో ఇక్కడికి వచ్చి ఉన్నాం. Lord, as Mother Mary's parents, we also have come here with broken hearts and tears in our eyes, so Master. We are looking like small Ephrathah, Bethlehem, Lord. ప్రభా, చిన్న ఎఫ్రాతా లాగా, బెత్లెహేం లాగా మేము ఉన్నాము నాయనా. We are waiting when that great thing will happen in our lives. ఎప్పుడు మా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం ప్రభా. ప్రభువా, దేవుడని దేవుని దగ్గరికి వెళుతున్నావు, ఏమి జరుగుతుందని ఎందరో అవమానిస్తున్నారయ్యా. So many are speaking, Lord, you are going to your God. What your God has done to you, they're saying, Lord. ఒక చిన్న పాప ఈ రోజు ఇంతమందికి దీవెనగా మారిందంటే అలాంటి కార్యము మా ఇంటిలో చేయవా? Lord, small baby, but so much of great happiness today. Same miracle, let it happen in our families too, Lord. అమ్మ నాన్న ఏడ్చిన ఏడ్పులకు బహుమానమే మరియ తల్లి ప్రభువా. The cry of mother and father is a gift of Mother Mary, O Lord. ఇక్కడ కూడా తల్లిదండ్రులుగా పిల్లలుగా మేము కూడా ఏడవాలని, కన్నీళ్లు కార్చి ప్రార్థించాలని నీ సన్నిధికి వచ్చి అని ఆ పండుగ ముగించే చివరి పూజలో ఉన్నామయ్యా. దయచేసి మా మీద కనికరించమని అడగండి. Lord, have mercy upon us as we are celebrating the last mass today, O Lord. We are also crying, O Lord, that miracle may happen in our life, O Lord. ప్రభువా, ఈ రోజు రెండవ పట్టణంలో నీవు పలుకుతున్నావయ్యా. Today in the second reading you are speaking, O Lord. రోమీయులకు రాసిన లేఖ 8:28లో Romans chapter 8 verse 28, O Lord. ప్రభుని ప్రేమించు వారికి ప్రభు అన్నిటిని మంచిగానే మలస్తాడని పలుకుతున్నావయ్యా. For those who love God, he will turn everything to good, you said, O Lord. ప్రభువా, మా జీవితంలో కూడా ఈ చిన్న ఎఫ్రాతా, ఈ బెత్లెహేం లాగా ఉన్నటువంటి మా జీవితాన్ని లేవనెత్తవా దేవా. మరియ తల్లి, నిన్ను ఎట్లా చిన్న పాపగా ఉన్న నిన్ను ఈ రోజు ఇంతమంది అమ్మా మా కోసం ప్రార్థించవని అడుగుతున్నారో ఇంతమంది కోసం గురువుగా నేను నిలబడి ఇక్కడ ఉన్న గురువులతో పాటు ప్రార్థిస్తూ ఉన్నాను తల్లి. As I pray as a priest right now, Lord, little Ephrathah and little Bethlehem, Lord, as they're crying and praying, O Lord, as a priest I pray, bless everyone, O Father. చేతులు పైకి లేపి మీరు కూడా మొరపెట్టండి. Lift up your hands and cry out to the Lord. మీరు కూడా చెప్పండి, అమ్మా అమ్మా పిలువండి. Call Mother, అమ్మా. ఆనాడు వేళాంకన్నిలో అవమాన మధ్యలో కుంటివాడు అమ్మా అని పిలిచినప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన అదే తల్లి ఈ రోజు మన మధ్యలో దర్శనం ఇవ్వాలని కళ్ళు మూసుకొని చేతులెత్తి మీరు కూడా మొరపెట్టండి. When the lame boy in Velangani cry out of all the insults, when Mother Mary appeared to that small baby, today Mother Mary wants to appear to each and everyone. Cry out to the Lord చేతులెత్తి today. మీరు కూడా చెప్పండి, అమ్మా అమ్మా మరియ తల్లి, మరియ తల్లి, ఆరోగ్య మాత, ఆరోగ్య మాత, నిత్య సహాయ మాత, నిత్య సహాయ మాత, నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి తల్లి, నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి తల్లి.
మదర్, Mother, Our Lady of Belangani, Our Lady of Belangani, Our Lady of Good Health. Our Lady of Good Health. We are also expecting good health today. We are also expecting good health today. మాకు కూడా ఆరోగ్యం కావాలమ్మా. మాకు కూడా ఆరోగ్యం కావాలమ్మా. మా అవమానము కూడా తొలగిపోవాలమ్మా. మా అవమానం కూడా తొలగిపోవాలమ్మా. మా కన్నీళ్లు చూడు తల్లి. మా కన్నీరు చూడు తల్లి. మరియ తల్లి, మరియ తల్లి, ఎన్నో చోట్లలో నీవు కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు. నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావు. మా కోసమే కదా, మా కోసమే కదా, నీ బిడ్డల గురించి కదా, నీ బిడ్డల గురించే కదా. మరియ తల్లి, మరియ తల్లి, ఈ రోజు కొన్ని వేల సంఖ్యలో మా కన్నీళ్లను యేసయ్యకు చెప్పి మా కోసం ప్రార్థించుము తల్లి. మేరీ మై మదర్, మై డియరెస్ట్ మదర్, we have come with a brokenness, we have come with our tears, people are humiliating us, here we are mother, my mother, Jesus, you gave your own mother, for all of us. Today we come to you through this mother, through Mary, through Jesus, మరియ తల్లి ద్వారా యేసయ్యా నీ దగ్గరికి వస్తున్నాము. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడి చేతులు పైకి లేపి ఆ తల్లి దగ్గరికి వచ్చి, తల్లి ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ రోజు ప్రార్థన చేసుకుందాం. All of you stand in the presence of God, will come into the presence of Jesus through Mother Mary, and we all shall pray. Don't forget, you came with great expectation. Lift up your hands, close your eyes and shed tears and pray for your intention. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, మర్చిపోదు. ఎంతో ఆశపడి మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. చేతులు పైకి లేపి మీ కన్నీలు, మీ దుఃఖము, మీ అవమానములను మరియ తల్లి ద్వారా యేసు ప్రభు దగ్గర చెప్పండి. Raise both of your hands. Give your tears, your sorrow, your insults and your tribulations and pain and everything to Jesus through Mother Mary. Why don't you cry out and call mother? ఏడుస్తూ ఎందుకు చెప్పకూడదు? అమ్మా పిలువు, అమ్మా, అమ్మా, మరియ తల్లి, మరియ తల్లి, ఆరోగ్య మాత, ఆరోగ్య మాత. చేతులెత్తి పిలువండి. Lift up your hands and call out the name of Mother. గట్టిగా పిలువండి. అమ్మా, పక్కన ఉన్న వ్యక్తిని మర్చిపో. పరలోకం తెరవబడాలి. పిలువు, 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 పిలువు. Hallelujah. Mother Mary, call. Raise your voice. Raise your voice. గట్టిగా అర్చు చెప్పు. అమ్మా, Let the heaven open today. పరలోకం తెరవబడాలి రోజున. Let the heaven open today. పరలోకం తెరవబడాలి రోజున. అమ్మా మా కోసం ప్రార్థించండి. Mother Mary, pray for us. అమ్మా, అమ్మా, పిలువు బిడ్డ, పిలువు, Mother, పిలువు. అమ్మా, పండుగ ముగించబోతున్నది. పిలువు. the నీ festival is జీవితంలో over. God, Mother. కష్టకాలము ముగింపు దినమిది. పిలువు, పిలువు. Today is the last day of your troubles. Cry out to Mother. అమ్మా, 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 ఆరోగ్య మాత, ఆరోగ్య మాత, అమ్మా, అమ్మా, దేవుని తల్లి, దేవుని తల్లి, మా తల్లి, మా తల్లి, సిలువ క్రింద నిలబడిన తల్లి, సిలువ కింద నిలబడిన తల్లి, మా కోసం ప్రార్థించమ్మా. మా కోసం ప్రార్థించమ్మా. చేతులు పైకి లేపి ఒక్క నిమిషం అలాగే ప్రభుతో మాట్లాడుటకు, ప్రభు దగ్గరికి రావటానికి మరియ తల్లి ద్వారా, ఆ తల్లి దగ్గర ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ బాధలు, మీ కష్టాలన్నిటినీ ప్రభునికి చెప్పండి. Raise both of your hands, close your eyes. Don't look here and there. Pour out your heart, your problems, your desires of your heart in front of Jesus through the intercession of our Mother Mary. సిలువ క్రింద నిలబడిన తల్లిని కళ్ళు మూసుకొని చూడండి. Look at Mother Mary who is near the foot of cross. ఆమె మన కోసమే సిలువ క్రింద నిలబడి మన సిలువను మోసుకొని యేసు ప్రభు దగ్గర ప్రార్థించుటకు వేచి ఉన్నది. She is waiting at the foot of the cross, carrying all our burdens and our crosses and crying and interceding to Jesus to us for us. Oh Ephrathah, the small town of Bethlehem, do not be worried. From you the great Savior is going to come. ఓ ఎఫ్రతా, ఓ బెత్లెహేమ, నువ్వు చిన్న బిడ్డవని నువ్వు బాధపడవద్దు. నీ నుండి ఒక లోక రక్షకుడు ఉద్భవిస్తాడు. చిన్న పాప ఈరోజు ఆరోగ్య మాతగా
కన్నీళ్లు కార్చే ప్రతి బిడ్డకు అమ్మా అని పిలిచినప్పుడు తల్లిగా మారిందే, నిన్ను కూడా మార్చగలిగిన ఆ ప్రభు దగ్గర, యేసు ప్రభు ద్వారా ఈ రోజు తల్లి ద్వారా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించుము బిడ్డ. That small little baby became big and became the mother of all of us, and you are here in front of you, and she is able to take all your tears and problems and give to Jesus. Pray from the bottom of your heart. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. మా సిలువను మోయలేక బాధలతో నీ పాదం చేరితివి మా తల్లి. మా సిలువను మోయలేక బాధలతో నీ పాదం చేరి మా తల్లి. కష్టం దుఃఖం మము ఆవరింపా, కష్టం దుఃఖం మను ఆవరింపా. మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. అమ్మా అమ్మా మా తల్లి, మా కోసం ప్రార్థించు మరియ తల్లి. అమ్మా అమ్మా మా తల్లి, మా కోసం ప్రార్థించు మరియ తల్లి. అమ్మా అమ్మా మా తల్లి, అమ్మా అమ్మా మా తల్లి, మా కోసం ప్రార్థించు మరియ తల్లి. మా కోసం ప్రార్థించు మరియ తల్లి. అమ్మా అమ్మా మా తల్లి. అమ్మా అమ్మా మా తల్లి. మా కోసం ప్రార్థించు మరియ తల్లి. మా కోసం ప్రార్థించు మరియ తల్లి. చేతులు పైకి లేపి చప్పట్లు కొడతా తల్లిని ఈ రోజు గౌరవిస్తూ పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. Lifting up our hands, clapping our hands with a glorified worship that Mother made. ఆవే మరియా, Ave Maria, வாழ்க மரியே, வாழ்க மரியே, எங்கள் தாயே, எங்கள் தாயே, எங்கள் கண்ணீரை துடைக்கும் தாயே, எங்கள் கண்ணீரை துடைக்கும் தாயே. அம்மா அம்மா என்று கூப்பிட்ட உடனே கூப்பிட்ட உடனே என் மகனே, மகனே, என் மகளே மகனே என்று இறங்கும் தாயே. என் இறைவன் தாயே. அம்மா அம்மா கண்ணீரோடு வந்தோம்மா, கண்ணீரோடு சொன்னம்மா, கவலையோடு வந்தோம்மா, எங்க கண்ணீரை பாருங்கம்மா. கண்ணீர் பாருங்கம்மா. அம்மா அம்மா ஹalleluya. Hallelujah. கரங்களை உயர்த்தி கரங்களை தட்டி ஸ்தோத்திரித்து பாடும். Clap your hands, praise and worship God. Clap your hands, praise and worship God. Close your eyes. Let the power Amen. that raised up that small baby to become the mother of God, let the same power empower you right now. Amen. Clap your hands that the power of God which is the baby mother shall lift all of you today. Clap your hands. Let glory of God come upon us. Ave Maria, Ave Maria, Ave Maria, Ave Maria. வாழ்க 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 மரியே, வாழ்க 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 மரியே. வாழ்க 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 மரியே, வாழ்க 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 மரியே. வாழ்க மரியே, வாழ்க மரியே,
పరలోకం మరియ తల్లి ప్రార్థన ద్వారా తెరవబడింది గాక. God fill your children right now. ఉదయ కాల సమయం నుండి ఇప్పటి వరకు వేచి ఉన్న ఈ బిడ్డలను ఈ రోజు ప్రత్యేకంగా ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవుని శక్తి మిమ్మల్ని కూడా మరియ తల్లి వలె ఆవరించును గాక. வாழ்க 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 மரியே, வாழ்க 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 மரியே, வாழ்க 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 மரியே, வாழ்க 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 மரியே. ஆவே மரியா, ஆவே மரியா, ஆவே மரியா, ஆவே மரியா, ஆவே மரியா, ஆவே மரியா. நிப்பமயா, 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 நிப்பமயா. Fill your children, fill your children, fill them, fill them. ప్రతి కన్నీరు తుడవబడును గాక. అంధకార శక్తులు పట్టింపబడును గాక. స్వస్థతలు జరుగును గాక. యేసయ్యా, యేసయ్యా, నీ సొంత తల్లి పండుగను కొనియాడుతుండగా, నీ సొంత తల్లి పండుగను కొనియాడుతుండగా, ఆమె మా తల్లి కూడా, ఆమె మా తల్లి కూడా, అందువలన ఆ తల్లి పండుగ సందర్భంగా, ఆ తల్లి పండుగ సందర్భమున ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కన్నీళ్లు, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కన్నీళ్లు, ఆ కన్నీళ్లు ఇచ్చిన దుష్ట శక్తులు, ఆ కన్నీళ్లు ఇచ్చిన దుష్ట శక్తులు ఇప్పుడే పడిపోను గాక, ఇప్పుడే పడిపోను గాక. Every power of darkness, Every power of darkness, every evil power, every evil power that brought tears to your children, that brought tears to your children, by the power and intercession of mother, by the power and intercession of mother, let every evil power leave them right now. let every evil power leave them right now. ఆరోగ్యం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. ఆమేన్. అప్పు సమస్యలు తొలగిపోను గాక. ఆమేన్. ఆమేన్. Let there be healing. Let there be healing. Let every dead problem be removed today. Let every dead problem be removed today. Amen. Hallelujah. Amen. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Father today explained to us how this small baby came to this world. ఫాదర్ ఈరోజు ఈ చిన్న బిడ్డ ఎలాగ ఈ లోకానికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే మేము కూడా కన్నీళ్లు కార్చి మా కోసం మా పిల్లల కోసం ప్రార్థిస్తే ఇదే మా ఇంటిలో జరగబోతుంది. అర్థం చేసుకోండి ఫాదర్ అంటున్న వాళ్ళ చేతులెత్తండి. Those who have understood like this, if I as a parent cry out for my children and my children cry out for the parents, then the same miracle will also happen in my house. Like those who understood like that. చేతులెత్తండి. Yes. మరి తల్లి మీ అందరిని ఫోటో తీసి మీ అందరి ఫోటోను యేసు ప్రభుకి ఇచ్చేసి యేసు ప్రభు ద్వారా పరలోక తండ్రికి వెళ్ళిపోయింది. The photo snap has already reached the father through mother. చేతులెత్తిన వాళ్ళు మాత్రం ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Father, you explain to us that now how to manage with our sufferings. మా సమస్యలతో మేము ఎలా దాన్ని మేనేజ్ చేసుకోగలం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి వాడుకుంటున్నటువంటి రహస్యం ఏమిటి? వాట్ ఈస్ దట్ సీక్రెట్ ద మదర్ మేరీ ఇస్ యూజింగ్? మరియ తల్లి జీవితాన్ని మీరు చూస్తే ఆమె పుట్టడానికి ముందు కష్టం, పుట్టిన తర్వాత కష్టం, పెండ్లైన తర్వాత కష్టం, పెండ్లి కాక మునుపు కష్టం, పెండ్లైన తర్వాత భర్తను కోల్పోయిన తర్వాత కష్టం, తర్వాత తన కుమారుడు సిలువలో వేలాడుతున్నప్పుడు కష్టం కష్టం కష్టమే. When we look at the life of Mother Mary, she had suffering before birth, after birth,
before marriage, after she lost the husband, and after when she was seeing this own son dying on the cross on the నాకు Calvary. తెలిసి ఇక్కడ కూర్చున్న మీరు నిలబడుతున్న కొందరు అంటారు, ఫాదర్ నాకే ఇవన్నీ రావాలా? So many of us sitting and standing here, we say, why these things are only coming to me, Father? Some sisters may be saying, I am a sister, I am working day and night for God, and in my family ఓన్లీ ఫర్ మీ ఫాదర్. కన్యాస్త్రీలు చెప్తుండవచ్చు, దినము రాత్రంతా మేము దేవుడి కోసమే పని చేస్తున్నాం, మరి మా కుటుంబంలోనే ఈ సమస్యలు రావాలా? ఇలాంటి వాళ్ళు మరియ తల్లి పండుగ సరిగా కొనియాడలేదని అర్థం. If you are still thinking like that, we can say that you have not yet celebrated the feast of Mother Mary properly. I would say like this, if you say too much, it will become 3 much. ఒకవేళ చాలా ఎక్కువైపోయింది, చాలు రెండింతలు చాలంటే మూడింతలు అయిపోద్దట. Praise the Lord. Praise the Lord. మరియ తల్లి శ్రమలను ఎట్లా భరించింది? How Mother Mary managed sufferings. ఒక పెద్ద లిస్ట్ మీకు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ధ్యానించుకుంటూ వెళ్ళండి. I'll give you a big list. You can take it home and you can meditate on the way. కానీ దారిలో వెళ్ళినప్పుడు కారు బాగా నడిపించుకుంటూ వెళ్ళండి, ధ్యానించుకుంటూ వెళ్ళండి. అంటే ధ్యానించుకుంటూ ధ్యాసతో ఇంటికి వెళ్ళండి. It doesn't mean that if you are meditating you don't travel properly and drive car properly. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇప్పుడే చెప్పి ముగించాను, మరియ తల్లి పుట్టక మునుపే వాళ్ళ తల్లిదండ్రులకు చాలా బాధలు. I already told you, before the birth of Mother Mary, parents of Mother Mary had lot of sufferings in their life. తర్వాత చరిత్ర ఏమంటున్నదంటే 3 కానీ 5 సంవత్సరాల లోపల ఆ చిన్న పాపను తీసుకొని వెళ్ళి యెరూషలేం దేవాలయంలో వాళ్ళు దేవునికి అర్పించేశారు. Before 3 to 5, in between 3 to 5 years only, they took that small baby and offered in the temple of Jerusalem. ఒక్కసారి ఊహించుకోండి, ఆ చిన్న పాప ఆ మెట్టు మీద ఎక్కి అట్లా ఊరికినప్పుడు ఆ తల్లిదండ్రుడికి ఎట్లా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించు. Just imagine Mother Mary just crawling on that mountain and ఈ going రోజు away. ఇంత పెద్ద విగ్రహం అనగా మరియ తల్లిని మనం పట్టుకొని మనము గొప్ప తల్లి అంటున్నాం, కానీ చిన్న పాప మెట్టెక్కి ఆ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు గుండె చెదిరిపోయి ఉండవచ్చు, ఎందుకంటే ఉన్నదే ఒక బిడ్డ, ఆ బిడ్డను కూడా ప్రభునికి ఇచ్చేస్తున్నారు. Today we are looking at the big statue and we are just saying this is a great mother. Look at that small baby crawling on the mountain and going, putting the steps long, little legs and going. How would have gone through the parents? ఈ రోజు చాలా సంగమునకు చెందిన వ్యక్తులు మరియ తల్లిని గురించి విమర్శిస్తూ ఉన్నారు. There are so many denominations who criticize about Mother Mary. మరియ తల్లి చిన్న పాపగా ఉన్నప్పుడే దేవునికి అంకితం అయినటువంటి ఒక తల్లి. The Mother Mary, when she was just an infant only, she offered herself to the Lord. ఆమె ఆ గుడిలోనే ఉండి గురువులకు సహాయం చేస్తూ ఉండేదంట. She was in that temple and she used to serve the priests there. ఆమె జీవితంలో చాలా ఆనందం, ఎప్పుడు గుడిలోనే ఉండడం ఆనందం కదా. కొందరు అంటున్నారు, అవును ఫాదర్ నాకు పెళ్లి కాకుండా ఉంటే ఇక్కడే ఉండిపోయేది ఫాదర్. For so many people it is very good to be in the church. Many are laughing also, might be if they are not married they would have stayed in the church itself. నేను ఎందుకు ప్రసంగంలో మిమ్మల్ని నవ్విస్తానంటే పండుగకు వస్తే నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మరియ తల్లి సంతోషంగా అబ్బా అటు ఇటు ఆ పాప అటు ఇటు ఉరుకుతూ గురువులకు సహాయం చేస్తూ జీవిస్తుంది. తర్వాత ఒక అమ్మాయిగా ఎదుగుతుంది. She was growing in the midst of all the priests, happily enjoying her life, and she became a big girl. కీర్తన 84:10 ప్రకారం దావీదులాగా ప్రభు మందిరంలో ఉండడం ఎంత ఆనందమని భావించింది. సడన్ గా ఇంకొక షాక్ పుట్టింది. How great it is to be in the presence of God, according to Psalm 84:10. But suddenly there was a shocking news to her. ఇక్కడ ఉన్న ఏ అమ్మాయికి అట్లా జరగకూడదు. No girl who is sitting here must not happen in her life like జరిగితే that. ఎవరు తట్టుకోలేరు. No, if that happens in their life they cannot tolerate. అప్పుడే వార్త అందింది గబ్రియేలు దూత ద్వారా. That is the time she heard a news from Gabriel. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనబోతున్నావు. You will conceive and bear a son. ఆమెకి షాక్ కొట్టింది. She was shocked. ఆమె చెప్తుంది, నేను పురుషుని ఎరుగను కదా. I don't know any man in my life. లూకా 1వ అధ్యాయంలో ఆమె చెప్తుంది, నేను పురుషుని ఎరుగను కదా. In Luke chapter 1 she says, I don't know any, I have no relations with any person. హలో ఏమంటున్నారండి, నాకు అర్థం కాలేదండి. What are you దిగులు చెందింది. What are you telling? I don't really understand. She was so sad. ఈ రోజు ఇంత మంది తేరులో ఆ మరియ తల్లిని తీసుకొని వచ్చాం. ఈ సమస్య తల్లికి వచ్చిందని తెలిసినప్పుడే
రేపు మన జీవితంలో గొప్ప పండుగలు జరుగుతాయి. You have gone in a great procession along with the Mother Mary. Only if you know what suffering entered in the life of that mother, when sufferings come into our life, we can also face the sufferings. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ రోజు బైబిల్ పఠంలో ఫాదర్ గారు మంచిగా పాడి మీకు వినిపించారు. Today priest sang beautifully the gospel reading and he made us to listen. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో Gospel of Matthew chapter 1 verse 19. సీక్రెట్ డైవర్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. అక్కడ రహస్యంగా విడాకులు ఇవ్వబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గోయింగ్ టు హ్యాపెన్, నాట్ ఎట్ గివెన్. అవ్వబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క డైవర్స్ జరిగే పరిస్థితి మదర్ మేరీ జీవితంలో వచ్చింది. In the life of Mother Mary there is a secret divorce going to happen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక్కసారి ఊహించుకోండి, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీ భర్త మీ మీద అవమానపడి ఒక్కవేళ అనుమానించి మీ జీవితంలో డైవర్స్ వరకు మీ ప్రియమలి జీవితం వచ్చిందంటే అది ఎంత బాధాకరమైన విషయం. Just imagine 1 minute, my dear beloved children of God, if in your life your husband starts doubting you and your life has been terrible and it has gone to the peak of also having చాలా కుటుంబాలు ఈ రోజు అనుమానముతో నింపబడి డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది. So many families are caught up with this doubting nature and they are going into the divorce. కానీ మరియ తల్లిని దేవుడు ఒక ఉద్దేశం కోసం ఎన్నుకున్నాడు. But God has a great plan for Mother Mary. అనుమానించడానికి అనుమతించాడు. He has allowed the person to get doubt on her. రహస్యంగా పరిత్యజించుటకు యోసేపు నిర్ణయం చేసుకున్నాడు. Joseph has decided to divorce Mother Mary secretly. ఇక్కడ కూర్చున్న మీరు నిలబడుతున్న మీరు మీ కుటుంబాలలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా నిలబడాలో దానికి గుర్తే మరియ తల్లి జీవితం. Through the life of Mother Mary we can understand when sufferings come into our life, this sort of suffering comes into our life, how can we stand? అదే టైంలోనే మరియ తల్లి భర్త వుడ్ బి హస్బెండ్ ఆయన దగ్గరికి ఒక దూత వెళ్ళి భయపడకు, ఒక్కవేళ ఈ స్త్రీని నీవు అంగీకరించుకొని జీవిస్తే మీ ఇద్దరి ద్వారా మామూలు ఒక వ్యక్తి కాదు దైవ కుమారుడి లోకంలో జన్మించబోతున్నాడు. And at the same time angel of God appeared to Joseph and said, do not fear, if you both together stay and agree and give birth to that child, not ordinary person, the son of God will be born through you. హల్లెలూయా. Hallelujah. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు చిన్న సమస్య, చిన్న అనుమానం విడాకుల దాకా వెళ్ళిపోతుంది. Nowadays in a family small problem, small trouble, they go and land up with divorce. ఇలాంటి కుటుంబాలు మరియ తల్లిని ఏడ్పిస్తూ ఉన్నారు. These sort of families are making Mother Mary to cry. ఒక్కవేళ ఇక్కడ ఎవరైనా మీ కుటుంబాలు అలా ఉంటే జతపరచడానికి పండుగ చప్పట్లు కొట్టండి. If at all these families are like that, this is a family to be joined together. Praise the Lord. Praise the Lord. వారిద్దరి మధ్యలో ఒక దూత నిలబడి వారిద్దరిని కలుపుతూ ఉన్నాడు. In amidst both of them, angel of God was standing and joining both of them. దానితో సమస్య ఆగిపోయిందా? Problem solved by then? Praise the Lord. Praise the Lord. ఆ గర్భిణీ స్త్రీ కనీసం ఆ బిడ్డను కనటానికి కూడా ఒక్కరు కూడా తలుపు తీయలేదు. That pregnant woman, she was in the labor pain. No one were there to open the door also for her. గర్భములో శిశువును మోసుకొని తన భర్తతో అయ్యా తలుపు తెరవండి తలుపు తెరవండి అని బెత్లెహేమ్ అంతా తలుపు తట్టారు, కానీ ఒక్కరు కూడా తెరవలేదు. ఆ తల్లి పండుగ ఇక్కడ జరుగుతుంది. That pregnant lady along with the husband was tapping the door of everyone in Jerusalem. No one are ready to the open. That great mother's festival we are celebrating today. ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా అలాంటి పరిస్థితుల్లో తట్టుకోలేరు. దేవా నాకు ఇట్లా జరగాల, నేను నా కుమారుని కనుటకు స్థలము కూడా లేదని ఆ పరిస్థితికి ఆ తల్లి చేరింది. తెలుసుకున్నప్పుడే మనము కష్టముల మధ్యలో ఎలా నడబడాలో నేర్చుకుందాం. No one can tolerate such a suffering when there is no place even to give birth for that child. But Mother Mary stood. When you can understand what position, what was going through Mother Mary, then you can understand and face the problem in your చివరిగా life. పశువుల కొట్టంలో యేసు ప్రభు జన్మించాడు. Jesus was born in the manger. పుట్టిన కొన్ని దినములలో ఇంకొక కష్టం. After little days after his birth, there was a big problem again. కన్న బిడ్డను ఎత్తుకొని 300 మైల్స్ అనుకుంటున్నాను, ఫాదర్స్ కరెక్ట్ చేయవచ్చు, 300 మైల్స్ ప్రయాణం చేసి, అది కూడా మామూలుగా కాదు, త్వరితముగా ఆ తల్లి కన్న బిడ్డను మోసుకొని తన భర్తతో, అది చలికాలమో వానకాలమో తెలియదు కానీ ఈరోజు వర్షానికి తడువక కొంతమంది అక్కడ ఆసుపత్రి దగ్గర నిలబడ్డారు. ఆ తల్లి 300 మైల్స్ వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు పడాలి.
taking that small baby, just few days baby in her hand, and she has to run, not walk, my dear children of God. She was to run and rush and go almost 300 miles away. పెద్ద లిస్ట్ మీకు ఈ రోజు ప్రసాదిస్తున్నాను దేవునికి ప్రియమైన బిడ్డలారా. నెక్స్ట్ లిస్ట్ ఏంటంటే ఆ తల్లి ఆ బిడ్డను కని అగిప్తు దేశమునకు తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చి తర్వాత బిడ్డను పెంచి పెద్దగా చేసిన తర్వాత 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు దేవాలయమునకు వెళ్ళి ఎందుకు కుమారు ఇట్లా చేశావు అని అడిగినప్పుడు నా తండ్రి పని మీద ఉండకూడదని తెలియదా అని ఆ తల్లి గుండెలో ఒక ఏమంటారు బాణము బాచినట్టు ఆ విధంగా ప్రభు మాట్లాడాడు. ఇవన్నీ ఆ తల్లి భరించింది. అందుకే ఈ రోజు పండుగ జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. Give a mighty hand to the Lord. She took the baby, went to the Egypt. She took care of her. He became big, just 11 years old. He was left in the temple, and when she came and asked, "My son, why are you here?" He said, "I am on the work of my father." Praise the Lord. A very big sword entered into her heart. పూజ ముగించే సమయం దగ్గరికి వచ్చింది కావున ఆ లిస్ట్ ని నేను గుప్తంగా చెప్పి ముగిస్తాను. I want to say the list in a very short form. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ తల్లి ఎవరికి పండుగ రోజు జరుపుతున్నామో సడన్ గా భర్త చనిపోతున్నాడు. And the mother Mary lost her husband very fast. మన భాషలో విధవరాలు అంటాం. She became a widow. విధవరాలను ఎవరు ఆదుకోవాలి? ఉన్నది ఒక కుమారుడు. Only one son. That son has to take care of a widow. ఒకసారి బాగా నేను చెప్పే విషయాన్ని వినండి. Listen carefully what I am saying, my dear children of God. అప్పుడు ఆయనకి 30 సంవత్సరాలు. He was 30 years by then. అప్పుడు యేసు ప్రభు మరియ తల్లి దగ్గరకు వచ్చి మమ్మీ టాటా బాయ్ నేను వెళ్ళి వస్తానని అంటున్నాడు. Jesus came to Mother Mary and said, "Bye, I'm going away." ఆ తల్లి చెప్పవచ్చు, కుమారా నీ డాడీ చనిపోయాడయా, ఇప్పుడు నన్ను ఆదుకోవాలని ఒక్క మాట చెప్పలేదు. ఆయనకి దేవా నీ చిత్తం చొప్పున జరుగును గాక, నీ మాట చొప్పున జరుగును గాక. ఈరోజు ఇంతమంది కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ పండుగ జరుపుతున్నాము. ఇన్ని దెబ్బలు, ఇన్ని గాయాలు, ఇన్ని అవమానములు, ఇన్ని మాటలు పడి ఈరోజు పండుగ జరుగుతుంది ఆ తల్లికి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా చాలా మందితో మాటలు పడుతున్నారు, అవమానములకు గురి అవుతున్నారు, మిమ్మల్ని చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఈ రోజు తల్లి మనకు ఇచ్చే శుభవార్త ఏంటంటే, నేను కూడా బాధపడ్డాను, నేను నీ కోసం ప్రార్థిస్తాను, నీ భర్తతో నిలబడు, నీ కుమారునితో నిలబడు, నీ ప్రపంచముతో నిలబడు, అప్పుడు ఒక్క దినమున తరతరాలు నిన్ను దండిరాలని అందరికీ Amen. Stand with your husband, stand with your wife, stand with your children. Then God, you'll be blessed to the generations after generations. Praise the Lord. Praise the Lord. అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. Shall we all stand and say the closing prayer? Let's all lift up our hands and pray. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఎత్తినప్పుడు మీకు వచ్చే సిలువలను ఒక్కసారి ఎత్తి పట్టుకోండి. As you lift up both your hand, remember all the crosses which you have in your life. And remember Mother Mary's many crosses she went through. అమ్మ మరి యొక్క ఎన్నెన్నో సిలువలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నిటి మధ్యలో ఆ తల్లి నిలబడిన దానికి రెండు కారణాలు ఉన్నాయి. Amidst all these things, suffering she stood because of there are two reasons for that. లూకా 1:35 లో Luke's Gospel chapter 1 verse 35. ఉన్నతమైన శక్తి నిన్ను ఆవరించును. There is a mighty power upon you. Secondly, she held on to the word of God. రెండోదిగా ఆమె దేవుడి యొక్క మాటను అంటి పట్టుకొని ఉన్నారు. నీ మాట చొప్పున జరుగును గాక, నీ మాట చొప్పున జరుగును గాక అని ఆమె మాటను పట్టుకొని ముందుకు సాగింది. Let your will be done, let your will be done. That is the word she clinged upon and she started walking forward. చేతులెత్తి మీరు కూడా ప్రార్థించండి. Lift up your hands and pray accordingly. ప్రభువా, మేము కూడా ఈ రోజు ఇన్ని మాటలు విన్నాము. Lord, we have learned so many words today. ఈ ఉదయకాల సమయం నుండి ఎన్నో ప్రసంగాలు విన్నాం. From morning until now we heard so many నవదినాల ద్వారా ఎన్నో మాటలు విన్నామయ్యా. During Navina days we heard so much of sermons, O Lord. వింటే మాత్రం చాలదు, విన్న వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలయ్యా. No, it is not enough just we listen, O Lord. We have to cling to the word of God. దేవా, నా జీవితంలో నీ మాట చొప్పుననే జరుగును గాక. Lord, in my life let your will be done. ఓ సాతానుడా, నా జీవితంలో దేవుని మాట తప్ప ఏది జరగదని నేను విశ్వసిస్తున్నానని ప్రకటించాను. Satan, I have faith in God that my life according to the word of God only it will happen.
nothing will happen to me except the word of God. దేవుడి మాట కాకుండా మరి ఏది నా జీవితంలో జరగదు. నేను జన్మించినది మొదలుకొని నా జీవన గ్రంథం నా దేవుని చేతిలో ఉన్నదని చెప్పండి. From the day of my birth, my life is in the book of life, say to the Lord. మరియ తల్లి జన్మించక మునుపు జన్మించిన తర్వాత ఎన్నో కష్టాలు పడింది. ఓ సాతానుడా, కానీ నా తల్లి నిలబడినట్టు నేను కూడా నిలబడతా. Oh Satan, Mother Mary had sufferings before birth and after birth. As she stood, oh Satan, I also will stand as my Mother Mary. I also will receive the mighty power today. నేను కూడా మహాశక్తిని పొందుకుంటా ఈ రోజున. నా శక్తితో కాదు, నా బలముతో కాదు. Not with my power, not with my might. దేవుని శక్తి by the power of God. మరియ తల్లిని ఆవరించినట్లు as it overed upon Mother ఇప్పుడే Mary. Now నన్ను కూడా on me also ఆవరించబోతున్నది. let it over upon me. ఓ సాతానుడా, Oh Satan, నా నుండి వెళ్ళిపో. get away from me. నన్ను నిరుత్సాహపరిచే సైతానుడా, The Satan which discourages me. right now ఇప్పుడే I believe the word of God. నేను వాక్యాన్ని విశ్వసిస్తున్నా. దేవుని మాట చొప్పున నాకు జరగబోతుంది. Let be done according to the word of my Lord. నిజమే, నేను చిన్న బెత్లెహేము, I am small Bethlehem, I believe that. కానీ నా ద్వారా నా దేవుడు ఈ లోకానికి వస్తాడు. But through me God is coming into this world. తరతరములకి నేను ధన్యురాలుగా జీవిస్తాను. From generations and generations will call me blessed. హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి చివరి పాటగా, చివరి మాటగా, చివరి ప్రార్థనగా మార్చుకొని గట్టిగా చప్పట్లు కొట్టి Let పాడండి. this last word, last prayer, let song become a praise to you. Clap your hands and sing for the Lord. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. అందరి చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ నాట్యమాడి పాడండి. Lifting up your hands, dancing for the Lord. Yes, dance for the Lord. Rejoice in the Lord. ఊగుతూ పాడండి. గంతులేసి పాడండి. నాట్యమాడి పాడండి. ఇది మన మమ్మీ పండుగ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడే పరలోకం తెరవబడుతున్నది. దేవుని శక్తి నీ మీద దిగి వస్తున్నది. దేవుని శక్తి నీలో విడుదల చేస్తున్నాడు. కళ్ళు మూసుకొని చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకించు, అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, బలపరచు, బలపరచు, నీలో నట్టు బలపరచు. అభిషేకించు, చేతులెత్తి చప్పట్లు కొట్టి అభిషేకమును స్వీకరించుకో. అభిషేకించు. ఈ రోజు నీ ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాలి, నవ్వుకుంటూ వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి. ప్రభు నాకు గొప్ప కార్యములు చేశాడు. తరతరముల వారు నన్ను ధన్యుడు, ధన్యురాలని పిలిచేశారు. ఆ గొప్ప కార్యములు దేవుడు నా జీవితంలో చేస్తాడు. ఆ గొప్ప ఆత్మ నాలో ఇప్పుడే దిగి వస్తున్నాడు. అంగీకరించుకో, చప్పట్లు కొట్టు, స్వీకరించుకో. The power, the power, the power, the power, the power, the power, the supernatural power that right now, that anointed the Mother Mary right now, that the same power, that same power, 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 release your power, Lord. అమ్మా మరియ తల్లి, మాకు కూడా ఆత్మ కావాలి, మాకు కూడా శక్తి కావాలి. నీలాగా నిలబడాలి తల్లి, నీ బిడ్డని గర్వంగా చెప్పుకోవాలమ్మా. మేము కూడా సిలువను మోయాలి. మా కుటుంబంలో ఎన్నో కష్టాలు, కొత్త భార్యల మధ్యలో ప్రభువా ఎన్నో ఇబ్బందులు అయినా మరి తల్లి వలె మేము కూడా నిలబడాలి. మా కుటుంబాన్ని కట్టాలి, సాతాన్ని వెళ్ళగొట్టాలి, మా కుటుంబం తెలుగు కుటుంబంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుతున్న వాళ్ళలో ప్రతి అనారోగ్యం, వ్యాధి తొలగిపోవుగాక. Every sickness, every weakness, every bondage, every bondage, let it break. Hallelujah, hallelujah, hallelujah.
లేపి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. Closing your eyes, raising both of your hands, we shall pray. Thank you, Lord, for giving your own mother as our mother. నీ సొంత తల్లిని నా తల్లిగా చేసిన దేవా నీకు వందనాలు. కళ్ళు మూసుకొని యేసు ప్రభు మనందరినీ చూచి ఇంటికి వెళ్ళటానికి ముందు ఈరోజు రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొని మంచి దీవెనలతో రేపటి దినం మన ఇంటికి వెళ్ళటానికి ముందు ఈరోజు ప్రభు మీతో నాతో పలుకుతున్నాడు, ఇదిగో నీ తల్లి. As you close your eyes, as you go as a blessing from here after the night visit tomorrow morning, God, Jesus himself is saying to you and to me, this is your mother. మీ పక్కనే మరియ తల్లి నిలబడుతున్న దాన్ని విశ్వాస కళ్ళతో చూడగలిగిన వాళ్ళు నేత్రములు ధన్యమైనవి. Look at the spiritual and faithful eyes that Mother Mary is standing beside you, and blessed are those who see that thing. మౌనముగా మీ ప్రార్థనలన్నింటినీ ఆ తల్లి ద్వారా యేసయ్యకు అర్పించండి. Silently from the bottom of your heart, offer all your prayers through Mother Mary to Jesus. Through Mother Mary to Jesus, our prayer is going right now. అమ్మ మరియ ద్వారా యేసయ్య చెంతకు మన ప్రార్థన వెళ్తుంది. Thank you, Jesus. ఫాదర్ సుందర్ గారిని, సహాయ గురువులను, వాలంటీర్స్ అందరినీ ఆ మరియ తల్లి దీవించాలని ప్రార్థించండి. We shall all pray that God will mightily bless Father Sundar, the parish priest, and the assistant, all the priests and all the volunteers mightily. All these and many other prayers which we are secretly praying, we believe we already received through the intercession of Mother. అమ్మ మరియ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈ ప్రార్థనలన్నిటితో పాటు హృదయ రహస్యంగా దాగిన విజ్ఞాపన ప్రార్థనలన్నీ కూడా యేసు నామములో జరుగుతున్నాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. Please be seated. Our response, Mary, our mother, intercede to Jesus for us. Mary, our mother, intercede to Jesus for us. O Virgin Mary, help of Christians, we dedicate ourselves to your service. We concentrate our minds, hearts, and bodies and promise to work always for the glory of God and the salvation of man. Protect the young and help the aged, save sinners and console the dying. Our response, Mary, our mother, intercede to Jesus for us. You are our hope, Mary, Mother of mercy and gate of heaven. Pray to your Son for us so that we may be filled with selfless charity and deep faith. Ask Jesus for those things which we cannot obtain through our own actions and help us in our present necessity. May we always see the will of the Father in our lives. Our response, Mary, our mother, intercede to Jesus for us. We pray to Mary, our mother, for all those who participate in the Holy Eucharist, that they may not lose its importance as a purifying and healing sacrament. May the Eucharist become a truly life-giving source of strength. Our response, Mary, our mother, intercede to Jesus for us. Mary, Mother, lived a life pleasing to God. May we do God's will in all things and strive to live as God created us. We pray for peace in the world and for the welfare of the Holy Church of God. Our response, Mary, our mother, intercede to Jesus for us. మందిరం నీ పూజకే అంకితం. రాజసం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం
రక్షకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతిగర మగనట్లా ప్రార్థించండి. ఏలినవార వారి నామస్తుల స్తుతి మహిమల కొరకును మన యొక్క సత్య ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్యయైన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణను నీకు ప్రీతిపాత్రమగనట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వరా, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్యైన మరియ మాత సంస్మరణము కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా నీవు భూదిగంతముల వరకు అత్యుత్తమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్ని మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యం ఆనందించుచు దూతల బృందముని వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములు నేకము చేయ అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. హోసానా హోసానా మహోన్నతులు. హోసానా 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 మహోన్నతుడు. దేవుని నామము దేవుని నామము ఉన్నత నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా మహోన్నతులు. అందరి చేతులకి గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం.
వీళ్ళు ఉన్నవారు మోకరించి ప్రార్థించండి. దోస్ ఆఫ్ యూ ఫర్ హోమ్ పాసిబుల్ యూ కెన్ నీల్ డౌన్ అండ్ ప్రే. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక్కని పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. Christ has died, Christ is risen, Christ will come again. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో ఆరోగ్యమాత పండుగ సందర్భమున ఇక్కడికి విచ్చేసిన ఈ భక్తుల మొరలను దయతో ఆలకించుము తండ్రి. వీరి చేసే ప్రతి విన్నపము అలనాడు ఆ తల్లి పడినటువంటి బాధలను గుర్తు చేసుకుంటూ వీరి బాధలను కూడా వారితో ఏకీభవించి ప్రార్థించే శక్తిని, బలమును వీరికి ప్రసాదించండి. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమునందు చనిపోయిన వారినందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. Jesus. అందరు లేచి నిలబడి మన రెండు చేతులను పైకి లేపి పరలోక జపాన్ని భక్తి భావంతో మరియ తల్లి ద్వారా భూలోకానికి దేవుని రాజ్యం వచ్చినట్లు మన చేతుల ద్వారా మన కుటుంబాల ద్వారా దేవుని రాజ్యం ప్రపంచమంతటిలో రావాలని పరలోక జపాన్ని అందరూ కలిసి భక్తితో గట్టిగా ప్రభు వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఈ పండుగ సందర్భంగా మీ అందరి కుటుంబాలలో శాంతి కలగాలని ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. త్రూ దిస్ వండర్ఫుల్ ఫీస్ట్ డే ఆఫ్ మదర్ మేరీ, let the whole world and including you and me, all our families, may we receive peace. This is the prayer we are going to make now, so you pray in your heart. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారముని సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. Let's wish each other the peace of Christ, also the feast day wishes. ఒక్కొక్కరికి ఈరోజు పండుగ శుభాకాంక్షలు, శాంతి సమాధానం అందిస్తాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగానుండండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఇటువంటి లోకమును పరిపాలించే పరిహరించే గొర్రెపిల్లను ఆయన రక్తాన్ని చిందటానికి తన రక్తముతో పోషించి పెంచి పెద్దగా చేసి సిలువ వరకు నిలబడి ఆ సిలువ క్రింద నిలబడిన తల్లిని
మనందరికీ తల్లిగా ఇచ్చిన ఆ గొప్ప యేసు ప్రభు ఈ విందులో పాల్గొని మరియ తల్లితో పాటు యేసయ్యతో పాటు త్రియేక దేవునితో పాటు మన ఇంటికి వెళ్ళబోతున్న మనమందరము ధన్యులము. ప్రవేశకు నేను పాత్రాలను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. భక్తి శ్రద్ధలతో ఈ దివ్య సప్రసాదం స్వీకరించాలని మనవి చేస్తున్నాము. Please make the way in between so that the priests and the nuns will come to you. ఆదర్శమూర్తివి నీవమ్మ, సద్గుణ రాశి స్నేహ స్వరూపి స్వర్లోకరాణివి నీవమ్మ. అమ్మా మరియమ్మ ఆదర్శమూర్తివి నీవమ్మ, సద్గుణ రాశి స్నేహ స్వరూపి స్వర్లోకరాణివి నీవమ్మ. అమ్మా ఆరోగ్యమాతవ నీవమ్మ, సద్గుణ రాశి స్నేహ స్వరూపి స్వర్లోకరాణివి నీవమ్మ. అమ్మా మరియమ్మ ఆదర్శమూర్తివి నీవమ్మ, సద్గుణ రాశి స్నేహ స్వరూపి స్వర్లోకరాణివి నీవమ్మ. పుత్రికగా ఈ భూమిలో జన్మించినావు, పవిత్ర ఆత్మ ప్రభావము చే ప్రభు యేసుకి జన్మనిచ్చినావు. స్వామివు అన్నమ్మ పుత్రికగా ఈ భూమిలో జన్మనిచ్చినావు, పవిత్ర ఆత్మ ప్రభావముతో ప్రభు యేసుకి జన్మనిచ్చినావు. యేసుని మాతగా శ్రీ సభ తల్లిగా చల్లగా కాచితివమ్మ, యేసుని మాతగా శ్రీ సభ తల్లిగా చల్లగా కాచితివమ్మ. ఆత్మ శరీరంబులతోడ పరలోకముకేగితివమ్మ, ఆత్మ శరీరంబులతోడ పరలోకముకేగితివమ్మ. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్యయైన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణ ఉషోదయముగను ఉండెను గనుక నీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. ప్రత్యేక ఆశీర్వాదముల కొరకై తల వంచి ప్రార్థిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మరియ తల్లిని చూచి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని పలికిన ప్రభువు మనలను కూడా ఆశీర్వదించునుగాక. 啊。 ప్రత్యేక ఆశీర్వాదముల కొరకై తల వంచి ప్రార్థిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మరియ తల్లిని చూచి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని పలికిన ప్రభువు మనలను కూడా ఆశీర్వదించునుగాక.
దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమని పరలోకము నుండి ఆనాడు వినిపించిన అదే ధ్వనితో దేవవర ప్రసాదముతో నిండి పొరలే పాత్రగా మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఇక నుండి తరతరముల వారు ధన్యురాలు అని నన్ను పిలచెదరని పలికిన మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన మీతోను మీ కుటుంబ సభ్యులతోనూ ప్రభు చిత్తమైతే ఈ దినము జరిగిన ప్రార్థన ద్వారా ప్రపంచమంతటిలో అందరినీ దీవించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ మరియ తల్లి విజ్ఞాపన ద్వారా ఆశీర్వదించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son, and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. எல்லாம் வல்ல இறைவன் பிதா சுதன் பரிசுத்த ஆவி உங்கள் அனைவரையும் ஆசீர்வதிப்பாராக. Amen. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. వందనము